మరి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న స్కూల్ పిల్లలందరినీ కాలి చెప్పులు లేకుండా నిలబెట్టిండు. దీనిపైన ఈరోజు బాలల హక్కుల ఉల్లంఘన ఇక్కడ జరిగింది. గంటల తరబడి ఈ సిపాయి వచ్చేంత వరకు, ఈ బుడ్డ జమీందార్ వచ్చేంత వరకు వీళ్ళందరినీ గంటల పాటు వీళ్ళందరినీ నిలబెట్టడం జరిగింది. దీనిపైన మీరు దగ్గర క్లోజప్లో చూస్తే ఇక్కడ చెప్పులు లేవు, కొంచెం బ్లర్గా ఉంటుంది, ఇది చెప్పులు లేవు. ఈ ఫోటోలు ఈ వీడియోలు కంప్లీట్గా పెట్టి చూపించి నేను ఈరోజు జాతీయ బాలల హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో టు ద చైర్మన్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, 5th floor Chandralok building, 36 Janpath, New Delhi, to take action for making children were made to wait under hot sun to receive CM brother Tirupati Reddy when he visited Vikarabad. A criminal action against two school owners by invoking the JJB Act 2015 section 21 section 82 of the Corporal Punishment Code. JJB Act ప్రకారము వీళ్ళ పైన, ఈ స్కూల్ ఎవరికి సంబంధించిన పెద్దలు ఉన్నారో వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా తిరుపతి రెడ్డి పైన కూడా ఈ కార్యక్రమం పైన తిరుపతి రెడ్డి పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసిన. ఖచ్చితంగా ఈ కేసు కూడా రిజిస్టర్ అయింది. ఆన్ January 2010-2025 తిరుపతి రెడ్డి విజిటెడ్ టు ఏ స్కూల్ ఈవెంట్ ఇన్ వికారాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి's brother Tirupati Reddy arriving for a school function in a convoy led by a police car and being welcomed with a marching band. A parade has organized. Tirupati Reddy enjoys privileges like police convoy even though he is not a MP, MLA or a corporator. Tirupati is the brother of Telangana Chief Minister Revanth Reddy. కేవలం వాళ్ళ సోదరుడు అనే ఒకటే పెట్టుకొని ఈరోజు ఈయనకు పోలీస్ కాన్వాయ్, ఈయన ప్రోటోకాలు, ఆడ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి వెల్కమ్ చెప్పుడు. అంతేకాకుండా ఈరోజు పిల్లలతో చెప్పులు లేకుండా ఎండలో నిలబెట్టి గంటల తరబడి ఈ బుడ్డ జమీందారు వస్తున్నారు, మీరు మొత్తం వరుసగా లైన్లో నిలబడిందని చెప్పేసి లైన్లో నిలబెట్టి మరి గంటలుగా ఉంచి ఆయన పైన ఆయనకు వెల్కమ్ చెప్పి మరి పరేడ్ చేయించారు. దీని మీద నా యూట్యూబ్ లింక్ సాక్ష్యాధారంగా పెట్టి, ఈ యూట్యూబ్ లింక్లో పిల్లల కాళ్ళు మరియు నిలబడ్డది, వీళ్ళు రిసీవ్ చేసుకున్నది, ఇవన్నీ కూడా దీనిపైన నేను ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఇది మా అడ్రస్. అంతేకాకుండా మరి ఇంకొకటి ఏంటంటే ఈయన పైన